దుబాయ్‌లో వాస్తవంగా యుద్ధం ప్రారంభమయ్యాక నేను కొన్ని విజువల్స్ కొంతమంది దుబాయ్‌కెళ్ళే విమానాలు ఖాళీగా ఉన్నాయి చూపెట్టడంతో పాటు, అక్కడ బీచ్‌లు ఖాళీగా ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఖాళీగా ఉన్నాయి, రోడ్లు ఖాళీగా ఉన్నాయి. అనేక ప్రాంతాలు అక్కడ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి అన్నటువంటిది ప్రొజెక్ట్ చేయడం. భయాందోళనలతో ఎవరు రాకపోవడం. ఈవెన్ బయటకు వచ్చిన సందర్భంలో పేలుళ్ళో, పక్కనున్నటువంటి ఘటనలకు భయపడి బయటికి తిరగకుండా ఉండటం. కానీ అలా జరిగిపోతే ఇక దుబాయ్‌కి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని భావించినట్లు దుబాయ్ ప్రభుత్వం, ఇప్పుడు ఓ పక్కన తాత్కాలిక కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి ధైర్యం చేస్తుందేమో తెలీదు. ప్రజలకి అక్కడున్నటువంటి ఒక పర్యాటక ప్రదేశంలో ఒక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. దుబాయ్‌కి సంబంధించినటువంటి మిరకల్ గార్డెన్‌లో ఫ్రీ ఎంట్రీ అని ప్రకటించిందంట. అంతే. ఈ యుద్ధ భయంతో అపార్ట్మెంట్లలో, ఇళ్లల్లో తలుపులేసి కూర్చున్నోళ్ళు గూడా వచ్చేసారట. ఓవరాల్‌గా ఆళ్ళందరూ బారులు తీరిపోయి వందలాది గాదు, వేలాది మందిగా వచ్చేటప్పటికి కిటకిటలాడిపోయిందనమాట. అక్కడ పోనీ అట్లనే అందరికి ఇక పెరిగాక జనాభా సంఖ్య పెరిగాక, సందర్శకుల సంఖ్య పెరిగాక పిల్లలకి 12 ఏళ్ల లోపు వాళ్ళకి ఫ్రీ. కానీ మిగతా పెద్దలు మాత్రం 52.5 దిరాములు కట్టాలంటే గూడా జనం ఎగబడినే వచ్చారట.